పరలోకమందున దేవా మీకే స్తోత్రం. అల్ఫా ఒమేగయున్న దేవా మీకే స్తోత్రం. మొదటివాడా కడపటివాడా నీకే స్తోత్రం. ఆదియు అంతమయ్యున్న దేవా నీకే స్తోత్రం. ఉన్నవాడు అనువాడవయ్యున్న దేవా నీకే స్తోత్రం. ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన దేవా నీకే స్తోత్రం. కెరేబుల మధ్య నివసించు దేవా నీకే స్తోత్రం. సమీపించరని తేజస్సులో నివసించు దేవా నీకే స్తోత్రం. పరలోకమును భూమి మీదనున్న సర్వాధికారి అయిన దేవా నీకే స్తోత్రం. తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్న దేవా నీకే స్తోత్రం. అమరత్వము గల దేవా మీకే స్తోత్రం. ఎవడు చూడనేరని దేవా నీకే స్తోత్రం. దేవుని మహిమయు తేజస్సు గల దేవా నీకే స్తోత్రం. కెరేబులు సెరేబుల చేత నిత్యము కొనియాడబడుచున్న దేవా నీకే స్తోత్రం. ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించిన దేవా మీకే స్తోత్రం. అబ్బా తండ్రి మీకే స్తోత్రం. ప్రేమ కలిగిన తండ్రి మీకే స్తోత్రం. నిత్యుడవగు తండ్రి మీకే స్తోత్రం. పరలోకపు తండ్రి మీకే స్తోత్రం. ఆత్మలకు తండ్రి మీకే స్తోత్రం. జ్యోతిర్మయుడగు తండ్రి మీకే స్తోత్రం. కనికరము చూపు తండ్రి మీకే స్తోత్రం. మహిమ స్వరూపియగు తండ్రి మీకే స్తోత్రం. నన్ను సృష్టించిన తండ్రి మీకే స్తోత్రం. పుట్టించిన తండ్రి మీకే స్తోత్రం. స్థాపించిన తండ్రి మీకే స్తోత్రం. తండ్రి లేని వారికి తండ్రి నీకే స్తోత్రం. మా అందరికీ తండ్రి మీకే స్తోత్రం. ప్రభువగు యేసు యొక్క తండ్రి మీకే స్తోత్రం. నీతి స్వరూపియగు తండ్రి మీకే స్తోత్రం. రహస్యమందు చూచుచున్న తండ్రి మీకే స్తోత్రం. నీతిమంతులకు తండ్రి మీకే స్తోత్రం. ఇశ్రాయేలీయులకు తండ్రి మీకే స్తోత్రం. జీవము కలిగిన తండ్రి మీకే స్తోత్రం. మహోన్నతుడవగు దేవా నీకే స్తోత్రం. మహదేవుడా మీకే స్తోత్రం. దేవాతి దేవుడా మీకే స్తోత్రం. జీవము కలిగిన దేవా మీకే స్తోత్రం. ప్రేమ స్వరూపియగు దేవా మీకే స్తోత్రం. శాశ్వతుడు అయిన దేవా మీకే స్తోత్రం. ఆదరణ అనుగ్రహించు దేవుడా నీకే స్తోత్రం. మహిమ కలిగిన దేవుడా నీకే స్తోత్రం. కృప కలిగిన దేవుడా మీకే స్తోత్రం. అబ్రహాము దేవుడా మీకే స్తోత్రం. ఇస్సాకు దేవుడా మీకే స్తోత్రం. యాకోబు దేవుడా మీకే స్తోత్రం. కోరేషుల దేవుడా మీకే స్తోత్రం. ఇశ్రాయేలీల దేవుడా మీకే స్తోత్రం. ఏలియా దేవుడా మీకే స్తోత్రం. దావీదు దేవుడా మీకే స్తోత్రం. దానియేలు దేవుడా మీకే స్తోత్రం. షడ్రక్ మిషక్ అబేద్నెగోల దేవుడా మీకే స్తోత్రం. తండ్రి అయిన దేవుడా మీకే స్తోత్రం. మాకు తోడుగా ఉండే దేవుడా మీకే స్తోత్రం. మా పితరుల దేవుడా మీకే స్తోత్రం. సర్వలోకమునకు దేవుడా మీకే స్తోత్రం. భూమి ఆకాశముల దేవుడా మీకే స్తోత్రం. అద్భుతములు చేయు దేవుడా మీకే స్తోత్రం. బలమైన దేవుడా మీకే స్తోత్రం. సర్వశక్తి గల దేవుడా మీకే స్తోత్రం. సముద్రపు పొంగును అణుచు దేవుడా మీకే స్తోత్రం. సంపూర్ణమైన నిబంధన చేయు దేవుడా మీకే స్తోత్రం. అద్వితీయ సత్యదేవుడా మీకే స్తోత్రం. అక్షయుడు అదృశ్యుడు అద్వితీయ దేవుడా మీకే స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడా మీకే స్తోత్రం. ఆకాశమందలి దేవుడా మీకే స్తోత్రం. పరిశుద్ధ దేవుడా మీకే స్తోత్రం. నమ్మదగిన దేవుడా మీకే స్తోత్రం. వాగ్దానములు చేయు దేవుడా వాగ్దానముల దేవుడా మీకే స్తోత్రం. నిబంధనలను జ్ఞాపకము చేయు దేవుడా మీకే స్తోత్రం. నిరీక్షణకర్తయగు దేవుడా మీకే స్తోత్రం. కనికరము గల దేవుడా మీకే స్తోత్రం. కరుణా సంపన్నుడవైన దేవుడా మీకే స్తోత్రం. తండ్రి అయిన యెహోవా మీకే స్తోత్రం. స్వస్థపరిచి యెహోవా మీకే స్తోత్రం. మహోన్నతుడు అయిన దేవుడా మీకే స్తోత్రం. పరిశుద్ధ దేవుడగు యెహోవా మీకే స్తోత్రం. సర్వ శరీరులకు దేవుడగు యెహోవా మీకే స్తోత్రం. సహాయము చేయువాడైన యెహోవా మీకే స్తోత్రం. గొప్పవాడైన యెహోవా మీకే స్తోత్రం. బహుకీర్తనీయుడైన దేవా మీకే స్తోత్రం. దయాళుడైన యెహోవా మీకే స్తోత్రం.
మారని దేవుడైన యెహోవా నీకే స్తోత్రం. సత్య దేవుడైన యెహోవా మీకే స్తోత్రం. నిరంతరము రాజయున్న దేవా మీకే స్తోత్రం. సర్వలోకనాథుడు అయిన యెహోవా మీకే స్తోత్రం. క్రీస్తు మన దేవుడు. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతిని. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొందుమో దేవాయి నా శేష జీవితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే నెరుగా నేర్పు, నీ హృదయ భారంబునొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే నెరుగా నేర్పు, నీ హృదయ భారంబునొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగా పని చేయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం.
కలకాలము మరి నాకు నొసగు విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయ నేర్పు కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు క్షేమ కాలమైనా నేను ఘనపరచు బ్రతుకునిమ్మయా నశించు ఆత్మలను నీ దరి చేర్చు కృపనిమ్మయా శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. మనందరికీ తెలిసినటువంటి ఆదికాండంలో నుండి కొన్ని విషయాలను మనము ధ్యానించుకుందాము. ఆదికాండాన్ని ఎవరు వ్రాసారంటే మోషే గారు వ్రాసారు. ఎప్పుడు రాశారంటే క్రీస్తు పూర్వము 1450 సంవత్సరం నుండి 1410 సంవత్సరంలో ఈ గ్రంథాన్ని వ్రాయడం జరిగింది. మోషే గారు జన్మించక ముందు 300 సంవత్సరాలు ఆదికాండము ముగుస్తుంది. యోసేపు గారు మరణించిన 300 సంవత్సరాల తరువాత మోషే గారు జన్మించాడు. ఆదికాండంలో చోటు చేసుకున్నటువంటి సంఘటనల అన్నీ మోషే గారికి ఏమాత్రము పరిచయం లేదు. కేవలము పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు వలన మాత్రమే అద్భుతంగా ఈ గ్రంథాన్ని వ్రాశారు. మోషే గారు మొదటి 40 సంవత్సరాలు ఫరో ఇంటి దగ్గర ఉన్నాడు. ఆ తర్వాత 40 సంవత్సరాలు అరణ్యంలో గొర్రెలను కాసుకున్నాడు. ఆ తరువాత 40 సంవత్సరాలు నాయకునిగా ఇశ్రాయేలీలను ఐగుప్తు బానిసత్వము నుండి విడిపించాడు. దేవుడు వాగ్దానం చేసినటువంటి భూమికి నడిపించి 40 సంవత్సరాల కాల వ్యవధిలో ఈ ధర్మశాస్త్రాన్ని ఆయన వ్రాశారు. బైబిల్ అంతటిలో పాత నిబంధన గ్రంథంలో ఈ గ్రంథము మొట్టమొదటి గ్రంథము. ఆది అంటే మొదట, ప్రారంభము అని అర్థము. దేవుని యొక్క సృష్టి అద్భుతమైనది. ఆదికాండంలో 50 అధ్యాయాలు ఉన్నాయి. 1533 వచనాలు ఉన్నాయి. ఆదికాండం అంటే అర్థము ప్రారంభము అని అర్థము. ఆదికాండంలో మనకి కనిపించేటటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు అవ్వ, ఆదాము, కయ్యూను, హేబేలు, హానోకు, నోవాహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు ముఖ్యమైన వారు. ఆదికాండం ద్వారా మనము నేర్చుకునేటువంటి పాఠం ఏమిటి అంటే, ఆదికాండము అంటే సృష్టి ప్రారంభము, మొట్టమొదట. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. అద్భుతమైనటువంటి విషయం ఏమిటి అంటే, దేవుడు మనిషిని సృష్టించడమే కాకుండా సాటి అయినటువంటి సహాయినిగా హవ్వమ్మను దేవుడు సృష్టించడం, ఇది మహా అద్భుతమైన విషయము. దేవుడు సృష్టించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఆదాము. ఆయన భార్య మాట విని తప్పు చేసే అంత తెలివి తక్కువ వాడు కాడు. అవ్వ, ఆదాములు ఇద్దరూ కూడా దేవుడు తినొద్దు అన్న పండును తిని మనిషికి
మరణాన్ని తీసుకువచ్చారు. మరి ఒక అంశాన్ని ఈ ఆదికాండంలో మనం చూడవచ్చు. కయ్యూను హేబెలు గురించి. తన సొంత తమ్ముణ్ణే అన్యాయంగా చంపి దేశదిమ్మరిగా మిగిలిపోయాడు కయ్యూను. దేవుడు ఈ సృష్టిని 6 రోజుల్లో చేసి 6వ రోజున ఆదామును అవ్వను సృష్టించాడు. 7వ రోజున విశ్రాంతి తీసుకోమన్నాడు. హవ్వ ఆదాముల నుండి సమస్త మానవ జాతి ప్రారంభమైంది. హవ్వ ఆదాములకు దేవుడు 2 కుమారులను అనుగ్రహించారు. వారి పేర్లు కయ్యూను, హేబెలు. దేవుడు హేబెలు అర్పించినటువంటి అర్పణను అంగీకరించాడు. కానీ కయ్యూను తెచ్చినటువంటి అర్పణను దేవుడు అంగీకరించలేదు. ఈ కారణం చేత కయ్యూనులో ఏర్పడినటువంటి అసూయ తన సోదరుడైన హేబెలును చంపే విధంగా ప్రోత్సహించింది. మరి ఒక అంశాన్ని ఈ ఆదికాండంలో మనం చూడవచ్చు. కయ్యూను హేబెలు గురించి. తన సొంత తమ్ముణ్ణే అన్యాయంగా చంపి దేశదిమ్మరిగా మిగిలిపోయాడు కయ్యూను. దేవుడు హేబెలుకు ప్రతిగా షేతును అనుగ్రహించాడు. ఈ షేతు వంశము నుండే నోవాహు పుట్టుకొచ్చాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడి, నీ సంతానమును గొప్ప జనాంగంగా మారుస్తాను, నీ ద్వారా సమస్త జనులను దీవిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాముకు దేవుడు ఇస్సాకును అనుగ్రహించాడు. ఇస్సాకు మరియు రిబ్కాలకు దేవుడు ఏశావు, యాకోబు కుమారులను అనుగ్రహించాడు. యాకోబు తన సోదరుడైన ఏశావును మోసం చేశాడు గనుక ఏశావు ఎక్కడ చంపేస్తాడో అనే భయంతో తన మామయ్య అయినటువంటి లాబాను దగ్గరికి వెళ్ళి లేయాను, రిబ్కాను వివాహం చేసుకొని 12 మంది కుమారులను కనెను. ఆ కుమారులు యోసేపు పైన అసూయ చెంది ఐగుప్తు వర్తకులకు యోసేపును అమ్మివేశారు. అదే దేశంలో యోసేపు తదుపరి ప్రధానిగా అయ్యాడు. కరువులో ఉన్నటువంటి ఐగుప్తును ఆదుకొన్నాడు. కానానులో కరువు కలుగగా యాకోబు తన కుటుంబముతో ఐగుప్తులో ఉన్నటువంటి తన కుమారుడైన యోసేపు దగ్గరికి వెళ్ళాడు. 70 మందితో ప్రవేశించినటువంటి యాకోబు వంశము సుమారుగా 20 నుండి 30 లక్షల జనాంగంగా వర్ధిల్లింది. ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసత్వంలో జీవించారు. వీరు కలిగి ఉన్నటువంటి బానిసత్వం నుండి విడిపించడానికే దేవుడు మోషే గారిని ఏర్పాటు చేసుకొని ఇశ్రాయేలీలను బానిసత్వం నుండి విడిపించి వాగ్దాన భూమి వైపు నడిపించాడు. సుమారుగా 40 సంవత్సరాలు అరణ్యంలో చేసినటువంటి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు త్వరలోనే ఒక రాజ్యంగా ఏర్పడబోతున్నారు కనుక రాజ్యాంగముగా దేవుడు ఒక ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. మోషే గారు ఈ ప్రయాణంలో 40 సంవత్సరాలు నడిపించినప్పటికీ తాను చేసినటువంటి పొరపాట్ల వల్ల వాగ్దాన భూమిలో అడుగు పెట్టక ముందే ఆయన మరణించాడు. ఆ తదుపరి యెహోషువ నాయకత్వంగా ఇశ్రాయేలీలను వాగ్దాన భూమికి నడిపించి ఆయన కన్నుమూశారు. ఆ తరువాత దేవుడు చేసినటువంటి సహాయాన్ని మర్చిపోయిన తరువాత ఒకడు పుట్టుకొచ్చాడు. ఫలితంగానే ప్రజలు
తాము ఇష్టానుసారంగా జీవించడానికి అలవాటు పడ్డారు. ప్రజలు తమ ఇష్టానుసారంగా జీవించడానికి అలవాటు పడ్డారు. అటువంటి సమయంలో ప్రజలను తిరిగి తన వైపుకు తిప్పుకోవాలని 12 మంది న్యాయాధిపతులను దేవుడు ఏర్పాటు చేశాడు. సుమారుగా 350 సంవత్సరాలు న్యాయాధిపతుల యొక్క పాలన అనేది కొనసాగింది. కానీ ప్రజలు తమ ఇష్టానుసారంగా జీవించడం మానలేదు. వీరిని సరిచేయాలనే ఉద్దేశంతో పలుమార్లు శత్రు చేతికి అప్పగించినప్పటికీ వారి జీవితాన్ని వారు మార్చుకోలేదు. ఇటువంటి దుర్దినాలలో గొడ్రాలుగా అవమానం ఎదుర్కొన్నటువంటి హన్నాను దేవుని యొక్క మందిరంలో ప్రార్థన చేయగా సమూయేలును ప్రార్థనకు జవాబుగా దేవుడు అనుగ్రహించాడు. సమూయేలు గారు ప్రవక్తగా, నాయకునిగా, యాజకునిగా దేవుని సహాయంతో తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నటువంటి సమయంలో ప్రజలందరూ తమకు రాజు కావాలని సమూయేలు గారిని విసిగించారు. సమూయేలు గారు దేవునికి ప్రార్థన చేశాడు. తనను రాజుగా తిరస్కరించి ప్రజలకు సమూయేలు ద్వారా సౌలును రాజుగా దేవుడు అభిషేకించగా సౌలు గారు 40 సంవత్సరాలు దేవునికి వ్యతిరేకమైనటువంటి పాలనను చేశాడు. సౌలు మాత్రమే 40 సంవత్సరాలు దేవునికి వ్యతిరేకమైన పాలన చేశాడు. కానీ ఎన్నడూ తనను చూచి సంతోషపడే విధంగా పాలన ఆయన చేయలేకపోయాడు. ఫలితంగా సౌలును తొలగించి ఆ ఆస్థానాన్ని దావీదు గారు రాజుగా దేవుడు అభిషేకించాడు. ఆమేన్. దావీదు గారు సుమారుగా 40 సంవత్సరాలు అద్భుతముగా దేవుని చిత్తానుసారంగా పరిపాలన అందించాడు. కృతజ్ఞతలతో దేవుని యొక్క మందిరాన్ని నిర్మించాలని దావీదు గారు ఆశపడ్డాడు. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్. యుద్ధాలు చేసి తన చేతులు రక్తం చెందినందున మందిరం నిర్మించే అవకాశాన్ని దావీదు గారు కోల్పోయాడు. ఆ తరువాత తన కుమారుడైనటువంటి సొలొమోను ఆ మందిరాన్ని నిర్మించాడు. ఆ మందిరాన్ని నిర్మిస్తాడు అని నాతాను ప్రవక్త ద్వారా దేవుడు తెలియపరిచాడు. ఆ తరువాత రాజుగా అభిషేకించిన సొలొమోను తన పరిపాలనను ప్రార్థనతో ప్రారంభించాడు. మందిర నిర్మాణం కూడా అద్భుతమైనటువంటి రీతిలో పూర్తి చేశాడు. కానీ బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే, ఎప్పుడైతే సొలొమోను గారు స్థిరపడ్డాడో దేవుని సన్నిధికి ఆయన దూరమయ్యాడు. అంతేకాదు, స్త్రీ వ్యామోహంలో పడి అనేక పెళ్ళిళ్ళు చేసుకోవటం మొదలుపెట్టాడు. ఫలితంగా దేవుడు పలుమార్లు గద్దించినప్పటికీ తన యొక్క మనస్సు మారలేదు. నీ రాజ్యాన్ని నీ దాసునికి ఇవ్వడమే కాకుండా నీవు చేసినటువంటి పాపమును బట్టి, నీవు చేసినటువంటి పాపిష్టి పనులను బట్టి నీ రాజ్యము 2 ముక్కలైపోతుందని దేవుడు తెలియపరిచాడు. ఫలితంగా ఇశ్రాయేలు రాజ్యము, రెండవది యూదా రాజ్యముగా 2 రాజ్యాలుగా విడిపోయాయి. ఇశ్రాయేలు రాజ్యంలో రాజులుగా పరిపాలించిన వారిలో ఒక్కరు కూడా మంచి పరిపాలన అందించలేకపోయారు. దేవుడు వారిని శత్రువైనటువంటి అషూరు రాజుకు వారిని అప్పగించాడు. ఫలితంగా 10 గోత్రాల వారు బానిసలుగా తమ రాజ్యాన్ని తీసుకొని పోవడం జరిగింది. ఇశ్రాయేలు రాజ్యము బీడు భూమిగా మారిపోవడం మాత్రమే కాకుండా తగులు పెట్టబడింది. ఇది ఇశ్రాయేలీల రాజ్యం చేసినటువంటి పాపానికి ప్రతిఫలం అని చెప్పవచ్చు. మరొక పక్క యూదా రాజ్యం
రాజ్యంలో మొత్తం 20 మంది రాజులుగా పరిపాలన చేయగా వారిలో 8 మంది మాత్రమే అద్భుతమైనటువంటి పరిపాలన చేసి ఆ దేశము వర్ధిల్లుతూ ముందుకు సాగింది. కొంతకాలానికి పాపిష్టి రాజులు, పాపం చేసినటువంటి రాజుల యొక్క పరిపాలనలోనికి రావడంతో దేవుని యొక్క మాటను, దేవుని యొక్క చిత్తాన్ని వారు మర్చిపోయి పట్టించుకోని పరిస్థితిలో ఉన్నప్పుడు యిర్మీయా అనే ప్రవక్తను దేవుడు పంపించి వారు చేస్తున్నటువంటి పాపములు ఇవి అని పరిపాలకులకు రాబోయే శిక్షను వారికి క్షుణ్ణంగా దేవుడు వారికి తెలియజేశాడు. మీరు చేస్తున్నటువంటి పాపాలని బట్టి దేవుడు మిమ్మల్ని బబులోను రాజు చేతికి అప్పగించబోతున్నాడు అని యిర్మీయా భక్తుడు హెచ్చరించాడు. తన ప్రజలు తన వైపుకు తిరగాలి అని దేవుడు ఎంతో ఆశపడినప్పటికీ ఎవరి ఇష్టానుసారంగా వారు జీవించుచూ ఉండగా తట్టుకోలేని దేవుడు వారిని శిక్షించాడు. బబులోను రాజు యూదా రాజ్యాన్ని పూర్తిగా కాల్చివేశాడు. అయినను దేవుడు చేసినటువంటి నిబంధనను జ్ఞాపకం చేసుకొని 70 సంవత్సరాల తరువాత కోరెషు రాజును ఏర్పాటు చేసుకొని తన ప్రజలైన యూదులను వారి దేశంలో తిరిగి పంపించే మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఈమెన్. అంతేకాకుండా నిర్మించబోతున్నటువంటి మందిరానికి కావలసినటువంటి వాటన్నిటినీ కూడా కోరెషు ద్వారా పొందుపరచబడ్డాయి. ఈమెన్. మరొక పక్క ఇశ్రాయేలీయుల దేశం పైన అషూరు సామ్రాజ్యము ఆ భూమి మీద ఉన్న ఉన్నతమైనటువంటి సామ్రాజ్యంగా చలామణి అవుతున్నటువంటి రోజులలో మరో సామ్రాజ్యం లేచింది. అదే బబులోను సామ్రాజ్యం. ఆ బబులోను సామ్రాజ్యాన్ని ప్రపంచంలోనే వణికించే సామ్రాజ్యంగా వర్ధిల్లినప్పటికీ అషూరు సామ్రాజ్యము అతలాకుతలం చేసింది. అషూరు సామ్రాజ్యము కుప్పగూలిపోయింది. బబులోను సామ్రాజ్యం ప్రపంచాన్నే శాసించేటటువంటి స్థాయికి చేరుకుంది. ఆ తరువాత బబులోను సామ్రాజ్యం యొక్క పరిపాలన చేస్తూ ఉండగా బెల్షెజరు ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవుని యొక్క మందిరంలోనే పవిత్రమైనటువంటి పాత్రలను తెప్పించి దానిలో ద్రాక్షరసం పోసుకొని దేవుని దృష్టికి బహుభేయమైనటువంటి పనులకు పాల్పడినటువంటి వాడుగా ఈ బెల్షెజరు శిక్షించబడ్డాడు. ఈమెన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేసే పనులను బట్టి దేవుడు మనల్ని శిక్షిస్తాడు. దేవుడు బెల్షెజర్ను శిక్షించాడు. పారసీక దేశాన్ని లేవనెత్తాడు. పారసీక దేశము వచ్చి బబులోను సామ్రాజ్యాన్ని అతలాకుతలం చేసి నేలమట్టం చేసింది. ఫలితంగా బబులోను సామ్రాజ్యము కుప్పకూలిపోయింది. పారసీక సామ్రాజ్యము ప్రపంచంలోనే తిరుగులేని రాజ్యంగా పేరు పొందింది. కోరెషు కాలంలో జెరుబ్బాబెలు నాయకత్వంలో యెహోషువ అనే నాయకుని యొక్క సమక్షంలో బబులోను దేశము నుండి యెరూషలేముకు సుమారుగా 50,000 మంది వచ్చారు. కొన్ని ఆటంకాల వల్ల సుమారుగా 14 సంవత్సరాలు మందిర నిర్మాణం అనేది ఆగిపోయింది. జెరుబ్బాబెలు కాలంలో హగ్గయి మరియు జకర్యా ప్రవక్తలు ఉన్నారు. వారి ప్రేరణ వలన ధైర్యము తెచ్చుకొని సుమారుగా 21 సంవత్సరాల కాల వ్యవధిలో మందిర నిర్మాణం అనేది ముగిసింది.
మందిర నిర్మాణం అయితే ముగిసింది, కానీ అక్కడ పరిచర్య మాత్రము జరగటం లేదు. ఆ సమయంలోనే ఎజ్రా ప్రేరేపించబడి అర్థహస్త సమయంలో యెరూషలేముకి వచ్చే దారిలో లేవీయులను, యాజకులను, సేవకులను పోగు చేసి సుమారుగా 2000 మందితో యెరూషలేములోనికి అడుగు పెట్టాడు. పరిచర్య మొదలైంది, కానీ యెరూషలేముకు భద్రత లేకుండా పోయింది. అనగా చుట్టూ ఉన్నటువంటి గోడలు నిర్మించలేదు. అదే అర్ధహస్త పరిపాలనలో ఎజ్రా వచ్చిన 13 సంవత్సరాల తర్వాత నెహెమ్యా యెరూషలేము గోడలు నిర్మించాలనుకున్నాడు. ఈ నెహెమ్యా అర్ధహస్తకు పానదాయకుడిగా ఉండేవాడు. యెరూషలేముకు భద్రత లేదని బాధపడుతుంటే గవర్నర్గా నెహెమ్యాను నియమించాడు. నెహెమ్యా ఆ యెరూషలేము గోడలను నిర్మించాడు. అదే సమయంలో ఎజ్రాను ధర్మశాస్త్రమును బోధించడానికి పురికొల్పించబడ్డాడు. అప్పుడు మలాకి ప్రవక్త గారు వచ్చాడు. మనము దేవుని మందిరానికి ఇస్తే మనము దీవించబడతాము అని ప్రోత్సహించడం జరిగింది. దేవుని పట్ల, దేవుని మందిరం పట్ల ఎక్కువ మక్కువ చూపిస్తూ త్వరలోనే వస్తాడని బాప్తిస్మమిచ్చు యోహాను గురించి ప్రకటించెను. ఆ ప్రకటనతో పాత నిబంధన ముగుస్తుంది. బైబిల్ మొత్తం కాలము 4100 సంవత్సరాలు సుమారుగా. పాత నిబంధన మొత్తము 3600 సంవత్సరాలు. పాత నిబంధన, క్రొత్త నిబంధన మధ్యకాలాన్ని నిశ్శబ్ద కాలము అంటారు. సుమారుగా 400 సంవత్సరాలు. నూతన నిబంధన మొత్తము 100 సంవత్సరాలు. ఆదాము నుండి అబ్రహాము వరకు సుమారుగా 2000 సంవత్సరాలు. ఇస్సాకు, యాకోబు, యోసేపు వారి కాలము సుమారుగా 200 సంవత్సరాలు. నూతన నిబంధన మొత్తము సుమారుగా 100 సంవత్సరాలు. ప్రభు దగ్గర నుండి ఇప్పటి వరకు సుమారుగా 2025 సంవత్సరాలు. ఆమేన్. మలాకి ప్రస్తావిస్తున్నట్లు యేసుక్రీస్తు వారి కంటే ముందుగా 6 నెలలు బాప్తిస్మమిచ్చు యోహాను గారు జన్మించాడు. ఆ తరువాత లోకరక్షకుడైన యేసు ప్రభు వారు జన్మించాడు. ఆమేన్. యేసుక్రీస్తు 30 సంవత్సరాల వయసులో పరిచర్యను ప్రారంభించారు. కేవలము 3.5 సంవత్సరాలు మాత్రమే సేవ చేశారు. కానీ ప్రపంచాన్ని కదిలించే సందేశాలను ఇచ్చాడు. ప్రపంచాన్ని ప్రభావితం చేసేటువంటి త్యాగాన్ని సిలువలో సలిపాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన కోసము, మన పాపాల కోసము ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు. మరణాన్ని గెలిచి దేవాతి దేవుడు తిరిగి లేచాడు. హల్లెలూయా. ఆయన సెలవిచ్చాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నేను మీ కొరకు పరిశుద్ధాత్మను పంపిస్తాను అని ఆయన చెప్పినట్లుగా యేసుక్రీస్తు పరలోకములోనికి వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించాడు. యేసయ్య శిష్యులందరినీ కూడా పరిశుద్ధాత్మ చేత నింపాడు. మొదట మీరు యెరూషలేములో, ఆ తరువాత యూదయ సమరయలో, ఆ తరువాత భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారు అని దేవుడు చెప్పినట్లుగా శిష్యులందరినీ ప్రపంచ నలుమూలలకు వెళ్ళి సువార్తను ప్రకటించారు.
ఇలా సువార్తను ప్రకటిస్తూ అనేక ప్రాంతాల్లో సంఘాలను స్థాపించాడు. అలా స్థాపించినటువంటి సంఘాలకు పత్రికలను వ్రాసాడు. ఆ పత్రికలు ఏమిటో మనం తెలుసుకుందాము. అలా వీరు వ్రాసినటువంటి 21 పత్రికల్లో నెంబర్ 1 పౌలు రాసిన పత్రిక 13 లేదా 14, యోహాను వ్రాసినవి 5 పత్రికలు, పేతురు గారు వ్రాసినవి 2 పత్రికలు, యూదా వ్రాసినవి 1 పత్రిక, యాకోబు గారు వ్రాసినవి 1 పత్రిక. నూతన నిబంధన మొత్తం కాలంలో 100 సంవత్సరాలు. అపోస్తుల కార్యాలు 35 సంవత్సరాల చరిత్రను తెలియజేస్తుంది. 33.5 సంవత్సరాల వయసులో యేసుక్రీస్తు ప్రభు వారు మరణించారు. మత్తయి సువార్త నుండి అపోస్తుల వరకు సుమారుగా 70 సంవత్సరాల చరిత్ర. మిగిలినటువంటి పుస్తకాలు అన్నీ కూడా రోమా నుండి ప్రకటన వరకు అవి ఒక 30 సంవత్సరాలు. మొత్తం కలిపి సుమారుగా 100 సంవత్సరాలు చరిత్ర నూతన నిబంధన గ్రంథము తెలియజేస్తుంది. ఆమేన్. దేవుడు ఈ కొద్ది మాటలు తన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలను పొందుకుందాము. మహాపరిశుద్ధుడు అయిన యేసయ్య, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున్న మా తండ్రి, దేవా మీ కృపను బట్టి దయను బట్టి దేవా మమ్మల్ని ఇంతవరకు క్షేమంగా సజీవ లెక్కలో ఉంచినందుకు మీకే వందనాలయ్యా. ఈ సమయాన్ని చూడని వారు గొప్పవారు గనులు దేవా, ఈ సమయాన్ని చూడని వారు గొప్పవారు గనులు ఎంతోమంది ఉన్నప్పటికీ నిష్ప్రయోజనమైన మమ్మల్ని దేవా నీ నోటి బోరగా వాడుకున్నందుకు నీకే వందనాలయ్యా. నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు నీకే వందనాలయ్యా. నీ చిత్తానుసారంగా జీవించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి అయ్యా. లేఖన గ్రంథంలో నుండి దేవా ఆది కాండము ద్వారా దేవా మీరు మాతో మాట్లాడినందుకు నీకే వందనాలు. దేవా నీ వాక్యంతో మమ్మల్ని బలపరిచినందుకు మీకే వందనాలు. మాకు తెలియపరిచిన విధానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ప్రభువా, లక్షల మంది ఇశ్రాయేలీ ప్రజల రెప్పపాటులో ఆహారాన్ని సిద్ధపరిచిన దేవా, మేము ఎప్పుడు మా అనుమానం ద్వారా నీ శక్తిని కించపరుస్తున్నామయ్యా. నీ బాహుబలము చేత మా రోగములను మా సమస్యలను అణిచివేసి బంధకాల నుండి మమ్మలను విడిపించి రక్షించి మమ్మల్ని ఉద్ధరించమని నీ బాహుబలము మా అందరి పట్ల ప్రదర్శించమని వేడుకుంటూ ఈ కొద్ది మనవులు మీ పాద సన్నిధి వద్ద చేర్చుకోమని త్వరలో రానయ్యున్న యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. అపవాది క్రియలు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.